మండలంలో విద్యుత్ సమస్య పరిష్కరించాలని తిప్పర్తి మండల ప్రజాప్రతినిధులు కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేసి పరిష్కరిస్తామని స్పెషల్ ఆఫీసర్ ఛాయాదేవి హామీ ఇచ్చారు. తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో జలసిరి ప్రోగ్రాంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మార్కెట్ చైర్మన్ జూగురి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్, స్పెషల్ ఆఫీసర్ ఛాయాదేవితో కలిసి వివిధ శాఖల సమస్యలపై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో విద్యుత్ అంశంపై చర్చ వచ్చినప్పుడు టీఆర్ఎస్ సర్పంచులతో పాటు అధికార పార్టీకి చెందిన సర్పంచులు కూడా అధికారులను నిలదీశారు. మండలంలో లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉండటం వల్ల ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయని, విద్యుత్ సరఫరా కూడా సరిగ్గా రావడం లేదని, విద్యుత్ కోతలు పెరిగిపోయాయని, దీంతో పంటలు ఎండిపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. విద్యుత్ సమస్యలపై రాత్రిపూట విద్యుత్ సరఫరా ఎక్కువగా ఇవ్వాలని, నాణ్యమైన విద్యుత్ అందించాలని, విద్యుత్ సరఫరా సమయం పెంచాలని పలువురు సర్పంచులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఏఈ పనితీరులో నిర్లక్ష్యం వల్ల మండలంలో సమస్యలు మరింత పెరిగాయని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, తప్పకుండా పరిష్కరిస్తామని స్పెషల్ ఆఫీసర్ ఛాయాదేవి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మేజర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ పద్దం రజిత సుధీర్, ఎంపీటీఓ సమద్, ఎంఆర్ఓ రామకృష్ణ, ఏపీఓ హరి, ఎంపీఓ కడియం రామ్మోహన్, సర్వారం సర్పంచ్ తగుళ్ల శ్రీను, వెంకటాద్రిపాలెం సర్పంచ్ కొల్లు నాగయ్య, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి, పాషం సునంద, సందీప్ రెడ్డి, కొత్తపల్లి సైదులు, నక్క జ్యోతి, పాపకంటి సైదులు, శోభన్, కొత్తపల్లి సైదులు, చక్రవర్తి, బొంతరాములు, దాసరి జానయ్య, వెంకట్రెడ్డి, వివిధ గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకునే ఉద్దేశంతో కొన్ని నిర్మాణ పనులు చేపట్టవలసిందిగా కొన్ని సూచనలు చేశారు. అందులో సోప్స్, ఇతర ఎన్ని ప్రోగ్రాములు గ్రామ పంచాయతీలలో చేపట్టవలసిందిగా గ్రామ పంచాయతీ వారిగా టార్గెట్లు నిర్ణయించున్నారు. ఈరోజు దీనిపై గ్రామాలలో అవగాహన కల్పించి వాటి చేపట్టవలసిన కార్యాచరణ చేపట్టవలసింది. అందులో గ్రామానికి కొన్ని టార్గెట్ ఇచ్చారు. అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేసుకొని సంబంధిత అనుమతులు పొంది ఆగస్టు 15లోగా ఆ టార్గెట్స్ కంప్లీట్ చేయవలసిందిగా నిర్ణయించారు. దీంట్లో ప్రతి ఒక్క ఉద్యోగి భాగస్వామ్యం ఉంది, ప్రతి శాఖ భాగస్వామ్యం ఉంది. అన్ని కన్వర్జెన్స్ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక గ్రామాన్ని తీసుకున్నట్టయితే గ్రామంలో పనిచేసే ఉద్యోగి ఎవరైతే ఉన్నారో గ్రామ ప్రధాన పౌరులు సర్పంచ్ గారి సమక్షంలో కూర్చొని ఈ పనులన్నీ కూడా మరి ఈరోజు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సోప్ పెట్టిన సంబంధించి కూడా మనం ఒక జాబ్ కార్డ్ అడుగుతా ఉన్నాం, ఒక జాబ్ కార్డ్ నెంబర్ అడుగుతా ఉన్నాం, ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతా ఉన్నాం, ఆధార్ కార్డ్ జిరాక్స్ అడుగుతా ఉన్నాం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అడుగుతా ఉన్నాం. వ్యక్తిగత కిందకి వస్తుంది. కాబట్టి ఆ ప్రకారం మనం డాక్యుమెంటేషన్ అంతా పెట్టుకొని ఆడిట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలా శ్రద్ధతో చేసుకోవాల్సినటువంటి బాధ్యత, గుర్తించాల్సినటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ ఉంది. ఇక్కడ ఎస్టిమేషన్స్, మిగతా ప్రిపరేషన్ మొత్తం కూడా ఈజీ స్టాఫ్ ఉంది. కాబట్టి అందరూ సమన్వయంతో పనిచేసుకున్నామని చెప్పేసి నేను గౌరవ పెద్దల ముందు నేను చెప్పదలుచుకున్నాను. అన్ని గ్రామాలకు సమానమే. ప్రతి గ్రామం నుండి ఈ పనులను కూడా మనం తీసుకొని మండలాన్ని మనం ముందుతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఇప్పుడు ఈ కరువును ఎదుర్కోవడానికి గౌరవ పెద్దలు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కొక్క వారిగా మాట్లాడే సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే దాన్ని మేము పరిగణలో తీసుకొని అన్ని కూడా ఎస్టిమేషన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎస్టిమేషన్ చేసే క్రమంలో కొంత డాటా అడగాల్సి ఉంటుంది. కొంత డాటా మీరు సేకరించి గౌరవ సర్పంచ్ గారి సంతకం, సెక్రటరీ గారి సంతకం, అక్కడ ఉండబడినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ సంతకాలతో కూడినటువంటి డాక్యుమెంటేషన్ ఒకటి మీ దగ్గర ఒకటి ఇక్కడికి వచ్చే విధంగా ఫైలింగ్ కోసం పంపాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. ఇక్కడ అంతా
ఇంకా కూడా రెండు మనకు ఇప్పుడు భీములకు సంబంధించినటువంటి రెండు అంటే ఒక 4 ఫారం ఫండ్స్ అవి సక్రమంగా పనిచేస్తున్నటువంటి సంఘాలు, తర్వాత గ్రేడింగ్ పద్ధతిలో దాన్ని వాటిని తీయడం జరిగింది. ఒక 4 ఫారం ఫండ్స్ ఇమీడియట్గా పంపమన్నందుకు అవి కూడా తిప్పటి 2 గ్రామాలు సెలెక్షన్ చేయడం జరిగింది. అది ఏ ప్రాతిపదికన అన్నప్పుడు దానికి కొన్ని పారామీటర్లు తీసుకోవడం జరిగింది. సంఘంలో లోన్ తీసుకున్నాం, ఆ తర్వాత తిరిగి చెల్లింపుడు, సక్రమ పొదుపు, తిరిగి చెల్లింపుడు, సభ్యులను రికవరీ చేసి మళ్ళీ యథావిధిగా కట్టడం, అటువంటి వాటికి కొన్ని ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్ అని ఉంచుకోవడం జరిగింది. అది గౌరవ ఏపీఎం గారు వారి సబ్జెక్టు వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారు, ఆ ప్రకారం తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని కూడా అది పక్కన పెట్టినట్టయితే ఇంకా కొన్ని కూడా మనము దాంట్లో వచ్చే లబ్ధి మాదిరిగానే మనం ఇవ్వబోయే వాటి మీద కూడా లబ్ధి ఉంటుంది. కాబట్టి ప్రతి ఫారం పౌండ్ మీద మనం గ్రామానికి 5 తీసుకున్న చొప్పున క్రమంలో ఒక్కొక్క ఫారం పౌండ్ సంబంధించి పొద్దున మత్స్యశాఖ నుంచి మనం దాన్ని అనుమతించిన వరకు మన ప్రభుత్వం ప్రతిష్టం తీసుకొని, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వర్షాలు లేక ఎన్నో బస్సులు బట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్లీగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీటిని పొదుపు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాభావం తక్కువ ఉంది కాబట్టి మనం ప్రతి విలేజ్లో ఈ వాటర్ షెడ్ ప్రోగ్రాం లేక ఇంకుడు గుత్తలు కానీ ఏదైనా కానీ మనం నీళ్ళని పొదుపు చేసుకొని వాడుకునే విధంగా ఏర్పాటు చేయాలి. మనకు ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ, ఇక్కడ ఉన్న కార్యదర్శులు కానీ, బోర్లు కానీ, మనకు వ్యవసాయ భవన్లు కానీ, మన ఊళ్ళలో మంచినీటి వసతులు కానీ ముందు ఫ్యూచర్ ప్లాన్ తయారు చేసుకొని ఇంకుడు గుత్తలు కూడా ఏర్పాటు చేసుకుంటే కొంత ఇప్పుడున్న వాతావరణం కొంత వాటర్ని పొదుపు చేసుకోగలుగుతామన్న ఉద్దేశంతో జలసేన ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం. ఇంకా కానీ ఏమన్నా మన ప్రభుత్వం, మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్పర్వతోటి ఆయన కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా వచ్చినా మన మంత్రి గారు కాబట్టి ఉంటాయి. ఏదున్నా ఉపాధి నుంచి మనం అన్ని విధాలా మనకు వచ్చినవి ఉపయోగించుకొని మన విలేజ్లలో మన రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా మన జనాలను ఫస్ట్ అయితే మనం ఈ పరిస్థితుల్లో మంచినీటి వసతి ముఖ్యం. మంచినీటిని ముఖ్యంగా వాడుకునే విధానాన్ని కూడా మనం కొంచెం పొదుపు పాటించి మన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఏదేమైనా ఉపాధానంతో మన వాట్సాప్ ఇంకుడు గుంతలు కూడా అన్ని వేసి మన కాంపౌండ్స్ అంటే పెద్దవి అవి విలేజ్లలో ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ కూడా అంత పెద్దవి తీసుకోవద్దు. ఏదో తోటలు ఉంటే తోటలు కాంపౌండ్స్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ మనం వీలైన కొద్ది కాంపౌండ్స్ కానీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. మన మంత్రి గారి కోమటిరెడ్డి గారి చొరవతో ఇంకేమన్నా నిధులు వచ్చే విధంగా కూడా మేము మనం అందరం కలిసి సపోర్ట్ తోటి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయడం. ఈ ఎన్నో ప్రభావంలో మంచినీటి వసతి ఫస్ట్ ముఖ్యంగా ప్రయాణం తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఉండే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చిన్న మీటింగ్ ఉండి నేను ప్రతి విషయం సర్పంచ్ మీదే పడుతుంది. ఉదయం కూడా గ్రామ సభ 500 రూపాయల డబ్బు కాచి గోలు పెట్టుకుంటే మధ్యాహ్నం భోజనం కానీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టమే లేదు కానీ మాకే పేరు వస్తుంది. కానీ అధికారులు సమన్వయంతో మాకు సహకరించండి. పెద్ద ప్రాబ్లం ఇప్పుడు బరువులో కరెంటు ప్రాబ్లం. ఆ కరెంటు ప్రాబ్లంలో మా ఏ గారు చిన్నోడైంది, మళ్ళీ పెద్దదైంది. దాంట్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇప్పుడు లో వోల్టేజ్ సమస్య, ఆ సమస్య మీద మాట్లాడడం ఈ లైన్ మీద ఫోన్లు ఎత్తారు. కూడా ఈ ఎలక్ట్రిసిటీలో ఏమైంది ఓవర్లోడ్కి ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నామా ఆ లైన్ మైన్లు ఇన్స్ట్రుమెంట్ స్కెచ్ చేసి లేరు. కాబట్టి ఆ ఎలక్షన్ ఏ కాదు మీటింగ్ పెట్టండి మాతోటి గౌరవ సర్పంచ్ పిలిపించుకునే అవసరం రాష్ట్రంలోనే. ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు, ఆ సమస్యలను మేము అన్ని అతను దృష్టించుకోవడానికి కూడా మాకు ఒకటి మండలంలో ఏం జరుగుతుంది, ఏ సర్పంచ్ ఏ అవసరం కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. పెద్ద సమస్య కరెంట్ సమస్య. ఆ సమస్య మీద ఏంటంటే ఇవాళ 5 నిమిషాలు కనుక్కోవాలి, మోటార్ మీద ఫిక్స్ పోవాలని నాకు ఏసీ కావాల్సి వస్తుంది. దాదాపు 50-70 ట్రాన్స్ఫర్లకి ఇవాళ ఏపీ స్విచ్లు మళ్ళా అది కూడా సర్టిఫై చేసుకొని ఒక సంబంధ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఏ గారు కూడా జరిగింది. అమ్మ హౌసింగ్ ఏ గారు కూడా మీరు కూడా మా సంపాదన ఫోన్లు ఎత్తి అప్డేట్ చెప్పండి. ఎందుకంటే కట్టుకుంటూ అప్రమాణ అవుతాడు పిల్లలని. ఇప్పుడు గమనించి మీ మా ఫోన్ ఎక్కకపోతే మీరు
మీకు ఇబ్బంది పడుతుంది. ఉదయం కూడా మేము అడగలేకపోతుంటాం, చెప్పలేకపోతుంటాం. కాబట్టి కొంత అప్డేట్ మీ కార్యదర్శుల ద్వారా కొంత కార్యదర్శుల మీద పడకుండా మీరు ఆన్లైన్ సిస్టమ్ మీద తిరగండి. కాకపోతే ఒక ప్రణాళిక పెట్టుకొని ఉదయం ఒక గ్రామం, సాయంత్రం ఒక గ్రామం, వారంలో 4 గ్రామాలు తిరిగేస్తే దాన్ని కూడా ఇబ్బంది లేకుండా అయిపోతే గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది, మాకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. మీతో కూడా మాట్లాడలేదు. చెట్లు షాప్ వస్తుంది సార్, అక్కడ చెట్టుకి తగ్గుతుంటే వర్షం వచ్చినప్పుడు కొంచెం కొట్టండి సార్ అని చెప్పిన నేను ఊర్లో కూడా. ఆయన బిల్లు మరి డేంజర్ ఉన్నాయి సార్. 50 మర్రలు కాలిపోయి ఈ మధ్యన ఒక్క రోజు ఒక ట్రాన్స్ఫర్ అయింది, 5 మర్రలు కాలిపోయి. ఉదయం 5 గంటలకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం, 4 గంటలకు పడి పడుతుంది. ఆ కరెంట్ కరెక్ట్గా పోతుంది. అప్పుడు ఉందామంటే ఉదయం నైట్ కొంచెం కరెంట్ ఇస్తే నైట్ సగం ఇవ్వను. ఉదయం ఏంటంటే గాలి తోలదు, నైట్ నీళ్ళు ఎక్కువ దిగిపోతాయి. ఉదయం గాలి వల్ల నైట్ 12 గంటలకు 6 గంటల ఐడి. ఇప్పుడున్న ఎలవెన్ క్రైసిస్ వల్ల పవర్ సప్లై కూడా మనకు పై నుంచి 11 అవర్స్కి వెళ్ళి మన అవర్స్ తక్కువ చేసింది. యాక్చువల్గా ఇంతకుముందు మనం 18 అవర్స్ సప్లై కంటిన్యూ చేసింది. ఇప్పుడు 12 to 13 అవర్స్ ఇస్తున్నాం. ఇక్కడ మన మండలానికి స్పెషల్గా మన సార్ చెప్పినందుకు 1 అవర్ ఎక్కువనే కంటిన్యూ చేస్తున్నాం. మన ప్రాబ్లమ్స్ ఉన్న మన బ్రేక్ డౌన్స్ మన నెట్వర్క్ అనేది నేచర్ ఎక్స్పోజ్ అన్నట్టు. మన ప్రాబ్లమ్స్ ఉన్న మన ఇంటర్ప్షన్ ఉన్న ఇవి కూడా యాడ్ చేస్తున్నాం. మన ప్రాబ్లమ్స్ ఎప్పుడే రియాక్ట్ అవుతున్నాం, రెక్టిఫై చేస్తున్నాం. ఉన్న పరిస్థితుల్లో మాకు యూజ్ లోడ్ పెరిగిపోయింది. ఒక గత 15-20 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని లోడ్స్ విపరీతంగా పెరిగిపోయింది. మన కంపెనీ కూడా పవర్ కొనే పరిస్థితులు ఉంది. అంటే పవర్ మన నేషనల్ వైడ్ ఎక్కడ దొరకట్లేదు, పవర్ లేదు. మన స్టేట్ నేషనల్ వైడ్ క్రైసిస్ మొత్తం అన్ని ఐడెంటిఫైడ్ మొత్తం షట్ డౌన్ అయింది. మనకి ఈవెన్ థర్మల్ పవర్ జనరేషన్ కావాలన్నా కానీ 1 మెగావాట్ 1 అవర్ జనరేట్ కావాలి, 5000 లీటర్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఉన్న క్రైసిస్ వల్ల నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది 12 అవర్స్ జనరల్గా మన స్టేట్ మొత్తం కూడా 12 అవర్స్ పవర్ సప్లై ఇస్తుంది. మన దగ్గర 1 అవర్ పెంచినాం. మన సార్ మినిస్టర్ గారి 1 అవర్ పెంచి ఇస్తున్నాం. అదేవిధంగా ఏమైనా ఇంటర్ప్షన్ ఈ ఏదైతే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన టైమింగ్ ఉందో ఆ టైమింగ్ లో ఇంటర్ప్షన్ వచ్చినా కానీ ఈవినింగ్ కూడా ఆ టైం మొత్తం యాడ్ చేసి ఈవినింగ్ ఇస్తున్నాం. ఎల్సీ కూడా మ్యాచ్ చేసుకుంటా మన ఎస్సీఆర్ వచ్చారు, ఎస్సీఆర్ ఎల్సీ కూడా ఇవ్వదని చెప్పారు. ఓన్లీ ఎల్సీ కూడా ఈవినింగ్ 5 to 4 to 6 ఇస్తున్నాం. ఎల్సీ కూడా ఇంతకుముందు లైన్ లో తీసుకొని ఇప్పుడు మొత్తం మా కంట్రోల్కి వచ్చింది. ఒక్క ఎల్సీ కూడా ఇవ్వట్లేదు. ఈవెంతో కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఏదన్నా కానీ ఈవినింగ్ మాత్రం చేస్తున్నాం. మ్యాక్సిమం ఇంటర్ప్షన్ తగ్గిస్తున్నాం.